ఫ్రెండ్స్, ఈరోజైతే నేను శారీ కొనడానికి వెళ్తున్నాను అనమాట. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, వ్రతం కోసం అనేసి శారీ కొందామని వెళ్తున్నాను. సో మీరు కూడా ఈ శారీస్ చూసేసి ఏ శారీ బాగుంది, ఏ శారీ అయితే నేను కొంటే బాగుంటుండే అని చెప్పి మీరు కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఫస్ట్ మేము రాగానే అయితే ఈ శారీని చూసాము, బాగా నచ్చింది. కాకపోతే కింద బార్డర్ ఎక్కువగా ఉంది, కానీ పైన మాత్రం చాలా లైట్గా అట్లా అనిపించింది అనమాట. మా పాపకి నాకన్నా ఎక్కువ షాపింగ్ పిచ్చి, ఇది బాగుంది అది బాగుంది సతాయిస్తూనే ఉంది. సో ఫస్ట్ అయితే శారీస్ అన్నీ చూసాము, ఎందుకంటే మేము ఫస్ట్ అమ్మవారికి కట్టిద్దాం అనుకుంటున్నాం అనమాట. అమ్మవారికి కట్టించడానికి కొంచెం గ్రాండ్గా పట్టులోనే అయితేనే బాగుంటుంది అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాము. చాలా శారీస్ చూసాము, బట్ మన ఆడవాళ్ళకి అంత తొందరగా నచ్చదు కదా. చూస్తూనే ఉన్నాం, వాళ్ళు వేస్తూనే ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం అనమాట. సో నాకు ఈ పర్పుల్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. అసలు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కూడా కదా. తర్వాత మస్టర్డ్ కూడా బాగానే ఉంది, కానీ దీనికన్నా కూడా పర్పుల్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ దాని బార్డర్ కొంచెం చీప్గా అనిపించింది, తక్కువ క్వాలిటీ లాగా అనిపించేసింది. ఇంకా ఫైనల్లీ ఈ శారీ ఫైనల్ చేసేసిన అనమాట. ఈ శారీ మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఈ శారీ తీసుకునేది ఉండేనా, పర్పుల్ కలర్ శారీనే తీసుకునేది ఉండేనా నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ శారీ ఇప్పుడు ఆషాఢం కదా, చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. మేము చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట. షాపింగ్ మాల్లో కూడా చాలా క్రౌడ్ అయితే ఉండే. మేము వెళ్ళిన టైం లంచ్ టైం అయ్యేసరికల్లా కొంచెం తక్కువ క్రౌడ్ ఉండే అనమాట. కానీ మేము ఉన్న హాఫ్ అన్ అవర్లోనే చాలా మంది వచ్చారు. చూసారా ఎంత బల్క్లో ఎంతగానో స్టాక్ తీసుకొచ్చి పెట్టారు. సో ఈ శారీ మొత్తం చూసేయండి, ఇలా పెట్టాను మీకోసం అని. ఫైనల్లీ బిల్ అయిపోతుంది. శారీ మేము అంటే వీడియో చేయడం తక్కువ టైం పట్టింది, కానీ మేము చాలాసేపు షాపింగ్ చేసాం కదా, అలసిపోయామన్నమాట. సో ఫైనల్లీ బిల్లింగ్ కూడా అయిపోయింది. సో శారీ షాపింగ్ అయితే అయిపోయింది వరలక్ష్మి వ్రతంకి. నెక్స్ట్ గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే మా అయ్యగారు చెప్పారు గోల్డ్ వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి ఒక నల్లపూసల దండ వేయాలి, బట్ అది ఒట్టి అంటే రోల్డ్ గోల్డ్ వేయొద్దు అని చెప్పారనమాట. సో నాకు ఆల్రెడీ ఒక నల్లపూసల దండ ఉంది, అయినా సరే ఇంకొకటి తీసుకుందాం అమ్మవారి కోసము అని చెప్పేసి వచ్చాము. సో అందుకనేసి చూస్తున్నాం అనమాట. సో నాకు ఈ నల్లపూసల దండ అయితే చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకున్న డ్రెస్సెస్ మీద కూడా బాగా సెట్ అయితే అనిపించింది. అండ్ గోల్డ్ కూడా ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఒక 6-7 గ్రామ్స్ ఉంది అంతే. చూసారా వేసుకుంటే కూడా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మధ్యలో ఈ నల్లపూసలు కూడా చాలా ట్రెండ్ అవుతుంది. ఇంకొకటి రింగ్ కూడా తీసుకున్నాను, డైమండ్ అనమాట రింగ్. జస్ట్ 1 స్టోనే వచ్చేసి డైమండ్లో ఉంది. సో నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. ఇంకా మొత్తం బిల్ వేయించాము. బిల్ వేపి మా పాపనేమో ఒక్కటే కేఎఫ్సీకి వెళ్దాం అమ్మ, కేఎఫ్సీ అనదు. టై కట్టుకున్న తాత దగ్గరికి వెళ్దాం అదే టై కట్టుకున్న తాత అంటే కేఎఫ్సీ తాత అనమాట. కార్లో వస్తుంటే చూసింది, సో అక్కడికి వెళ్దాం అని ఒకటే సతాయించింది. సో వచ్చేసినాం అనమాట. ఫైనల్లీ షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. సో దేవత అన్నీ సంబంధించిన కార్లో ఒక సైడ్కి పెట్టేశామన్నమాట, మళ్ళీ ముట్టుకోవద్దు కదా, అందుకోసం అనేసి అన్నీ ఒక సైడ్కి పెట్టేసి మా కేఎఫ్సీ తీసుకొచ్చేసి ఇలా తినిపించేసాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి, బాయ్.